అన్నారు ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఫిషర్మెన్స్. ఇప్పుడు మనం శాకాహారం గురించి ఎంతో ప్రచారం చేస్తూ వస్తున్నాము. ఇట్లా కొంతమంది జీవన వృత్తే ఇట్లా ఒక ఫిషర్‌మ్యాన్ లాగో, బుచ్చర్ లాగో లేదా కోళ్ళ ఫామ్ అనో లేదా రొయ్యల చెరువనో ఇట్లా ఇట్లా అన్నీ ఉంటాయి కదా! మరి ఆ వృత్తి మారిపోవాలా? మరి ఏంటి? మరేంటి అంటే దానికి కనెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఓవర్ నైట్ ఆ ఫీలింగ్ రాలేదు, సర్వైవ్ కాలేరు. అయితే నేను కొన్ని సక్సెస్ స్టోరీలు చదివాను. ఏంటి, ముస్లిం ఆయన షాప్ పెట్టుకున్నాయి. ఆయన తర్వాత ఏదో ఇష్యూ వచ్చింది, దానికి హెల్త్ ఇష్యూగా ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిటేషన్ నేర్చుకుని అతని లోపల నుంచి వచ్చింది, మైండ్ సెట్ మారింది. ఆ మైండ్ సెట్ మారి ఈ రిమూవ్ దట్, అది మానేసేసి బేకరీ పెట్టుకున్నాను. నేను ఒక ఆర్టికల్ చదివాను చాలా లాంగ్ బ్యాక్, అప్పటికి మనకి ఇంకా ఈ ఛానల్స్ ఇలా ఏం రాలేదు, బుక్లో చదివాను, జాన్ జగత్ బుక్లో. ఆయన బేకరీ పెట్టుకుని ఎంతో సక్సెస్ అయినట్టుగా. సో మనం అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే మెడిటేషన్ చేయించాలి. ఓకే, మెడిటేషన్ చేయించి మైండ్ సెట్ మార్పించాలి. అప్పుడు వాళ్ళలోనే వస్తుంది, అది తప్పదు కదా మరి వాళ్ళకి కొంతకాలం పాటు. సో మీరు మీ స్కూల్లో పిల్లలకి శాకాహారం గురించి అవగాహన అందిస్తూ ఉంటారా? ఖచ్చితంగానండి. నేను సైన్స్ టీచర్ వల్ల వాళ్ళకి ఫస్ట్ 6th 7th క్లాసెస్లో అయితే మొదటి లెసన్ ఫుడ్ మీదే ఉంటుందండి. 6th దాని ఎక్స్టెన్షన్ 7th కూడా అదే ఉంటుంది. ఎవ్రీ టాపిక్లో అది మెన్షన్ చేస్తుంటాడు, ఆ మాంసం తినాలి అని, ఆ వైటమిన్స్ విషయాల్లోనూ అవన్నీ. అయితే అట్ ద సేమ్ టైం అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి అదే టేబుల్లో. ఏ కంటెంట్స్లో ఏ వైటమిన్ అవైలబుల్ అనేది చెప్తూ ఒక టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్ దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి, అందులో పప్పులు అన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి మనం, ఇది అదర్ ఆల్టర్నేటివ్ ఉంది కదా. మనం ఇప్పుడు బండి సైకిల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, బండి వేసుకుని వెళ్తాం కదా, అలా లోయర్ దానికి వెళ్ళం కదా. అలాగే లోయర్ దానికి ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి మనం? ఇప్పుడు లోయర్ అంటే మాంసం అని నేను అట్లా దాన్ని కరెక్ట్ చేస్తుంటాను. ఓకే.